దాని మీద వెనక్కి తగ్గినట్టే అనుకోవచ్చు. మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, అంటే బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు ప్లస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా కూడా ఉన్న లక్ష్మణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ విషయం మీద. లక్ష్మణ్ గారు, సో నిన్న రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేశారు, బీసీ పుట్టుకతో బీసీ కాదు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీసీలో కలుపుకున్నారని. అయితే ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఉన్న వాస్తవం చెప్పాను, ఏదో విమర్శ గురించనే కాదు, ప్రధాని పదవిని హోదాను నేను గౌరవిస్తాను అని ఆయన అంటున్నారు. ప్రధాని పదవిని హోదాను గౌరవిస్తాను, ఉన్న వాస్తవం చెప్పాను, అది డీమీన్ చేసేందుకు కాదు ఆ కామెంట్ అని అంటున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవాస్తవం. ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు గ్యారెంటీల మీద నిలదీస్తా ఉంటే రైతులు గాని, మహిళలు గాని, యువత గాని, నిరుద్యోగులు గాని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశ్నిస్తా ఉంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏదో అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది పబ్బం గడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొత్త ఈ యొక్క నాటకీయాలకు ఈ తెరదేపాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి హైడ్రా అని ఆ సమస్యను పక్కదో పట్టించాను, ఒకసారి మూసి ప్రక్షాళనని, ఇంకోసారి రకరకాలైనటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చి ఇవాళ సందర్భం లేకుండా ఇవాళ మోదీ గారి మీద మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం. రాహుల్ గాంధీ గతంలో ఇదే మాదిరిగా మాట్లాడి అబాసు పాలైనాడు. మూడవసారి ఒక అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కానీ ఆయన అన్నదానిలో వాస్తవం ఉంది కదా, బై బర్త్ ఆయన పుట్టినప్పుడు మోడీ కులం ఓబీసీలో లేదు కదా, అగ్రవర్ణం కిందే ఉంది కదా. భరత్ గారు కనీస అవగాహన ఉండి పుట్టగానే అందరూ బీసీలు గారు, ఎస్సీలు గారు, కాలక్రమేణా వాళ్ళ సామాజిక స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను తీసుకొని అనేక సామాజిక వర్గాలను కాలక్రమంలో వాళ్ళను బీసీ, ఎస్సీ. మొన్న జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత, స్వాతంత్రం తర్వాత మొదటిసారి అనేక వర్గాలను ఎస్సీ, ఎస్టీలో చేర్చగలిపారు. పుట్టుకతో వాళ్ళ యొక్క పేదరికాన్ని, ఆ యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణన తీసుకొని చేయకుండా ఆ పాలకులు చేశారు. రెండవది వాస్తవం చెప్తున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2001 సంవత్సరంలో. 94లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోదీ గారి యొక్క తేలి సమాజాన్ని ఆ ప్రభుత్వమే బీసీ జాబితాలో వినండి 99లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేసింది. 99 వరకు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు ఏ పదవుల్లో కూడా లేరు, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి వాళ్ళకి అవగాహన రాజ్యం, వారు కనీసం ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి విషయ పరిజ్ఞానం తెలుసుకొని మరి ఎవరు రాసిచ్చింది మాట్లాడి చెప్తే, రాహుల్ గాంధీ అబాసుపాలైన కోర్టు ముట్టికాయలు ఇచ్చింది, శిక్ష విధించింది. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి మూడోసారి అయితే రాహుల్ గాంధీ నైజము, ఆ గాంధీ కుటుంబ నైజము సహించలేకపోతే, జీర్ణించుకోలేదు. ఇదేదో మా కుటుంబమే ఈ దేశాన్ని పాలించాలని చెప్పి వారి అసమానం వారి కులాన్ని ఆపాదించడము, వారి బట్టల మీద వారి విమర్శలు. మోదీ ప్రభుత్వ విధానాల మీద మాట్లాడండి, ఆర్థిక విధానాల మీద, సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి మీద. అందులో లోటుపాట్లు ఉంటే విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే మొత్తం సమాజాన్ని కించపడుతున్నట్టుగా సమాజం భావిస్తుంది ఇవాళ. కాబట్టి ఇవాళ మొత్తం బీసీ సమాజం ఇవాళ మీరు కులగణన చేపట్టి అబాసు పాలైనారు. అన్ని తప్పుల తడకలు అశాస్త్రీయంగా చేసి కులాల మధ్యలో తగాద పెట్టేటట్టు ఆ రకంగా చేసి ఇవాళ మీరు ఏదైతే ఇవాళ నవ్వుల పాలవుతున్నారు. మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎందుకు మీరు కులగణన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చేయడంలో ఇబ్బంది ఏంటి? భరత్ కుమార్ గారు, మేము వ్యతిరేకించట్లేదు. 1931లో చివరి కులగణన బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగింది. ఈ దేశాన్ని పాలించింది ఎవరండి? కాంగ్రెస్. 60 సంవత్సరాలకు కాంగ్రెస్. ఎందుకు వారు ఒక్కసారి కూడా కులగణన చేయలేదు? మేము ఇంకా కర్ణాటకలో కులగణన చేసి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా 300 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ప్రచురించలేదండి? మీరు కేవలం రాజకీయం కోసం చేసింది. మేము బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వము కులగణన చేశాం, వివరాలు బయట పెట్టాం, అసెంబ్లీలో దాన్ని చేపట్టి తీర్మానాలు చేశాం. ఆ రకంగా 69%
రిజర్వేషన్ కావాలని ఆ తీర్మానం చేస్తే కోర్టు కొట్టేసింది. ఈడ మీరు చేస్తుంది ఏంది? బీసీల ముసుగులో ముస్లింలకు ఇవాళ పెద్దపీట వేయడానికి, బీసీల హక్కులు కాలరాయడానికి 12% తెలంగాణలో ఉన్న మైనార్టీలకు 10% ఇవాళ జనాభా చూపించడం అంటే ఎవరి వాటా అధికారాలు ఇవాళ దెబ్బతీయడానికి, ఎవరి హక్కులు కాలరాయడానికి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్ కుదరదు. ఇప్పుడు ముస్లింది వేరు. వాళ్ళు అనేది ఏంటంటే హిందూ బీసీలకు ఏదైతే 46% ఉందో 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తాం, పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఇస్తాం. ఓన్లీ హిందూ ముస్లింల గురించే మాట్లాడుతున్నాను, ముస్లిం బీసీల గురించి మాట్లాడట్లేదు. 42% వరకు ఇస్తాం. కొత్త పదాలేనండి, ముస్లిం బీసీలు ఏందండి? అంటే ముస్లిం బీసీ ఇంతకుముందు కూడా ఉన్నారు కదా, దూదేకులు అందుకని చెప్తాను. రాహుల్ గాంధీ రోల్ మోడల్ అన్నాడు. ఏం రోల్ మోడల్ అంటే దేశమంతా కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలడమేనా మీ రోల్ మోడల్? ఇవాళ హైదరాబాద్ లో స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లు ఉంటే 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే 50 డివిజన్ రిజర్వేషన్. అందులో 50 డివిజన్ల వల్ల ముస్లిం బీసీలు అని చెప్పి 38 మంది గెలిస్తే 12 మంది అసలు బీసీలు. అంటే ఈ రకంగా మీరు ముస్లింలందరినీ బీసీలు చేర్చుకుంటూ పోతూ రోల్ మోడల్ ఇదే చేయాల్సుకున్న దేశంలో ఖచ్చితంగా బీజేపీ అడ్డుకొని తీరుతాం. దీన్ని ఈ ఆటలు కొనసాగం. రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గాని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఈ రకంగా పాల్పడితే అసలు బీసీలందరికీ కూడా ఈ రకంగా అన్యాయం తలపడుతుంటే ఓట్ల కోసం ముస్లింల ప్రాపకం కోసం 12% ఉంటే ఇవాళ 10% బీసీ ముస్లింలు ఉన్నారని చెప్పడం అంటే బీసీ ముస్లింలు ఏంటంటే ఆనాడే మీరు చెప్పినట్టుగా ఆనాడు వృత్తిపరంగా ఎవరైతే ఇవాళ దూదేకులు మెహత్తర్ కున్నం ఉన్నదో వాళ్ళను మండల్ కమిషనే బీసీలో చేర్చి ఉన్నది. దాంతో సరిపెట్టుకోకుండా మళ్ళీ రాజశేఖర్ గారు తగుదనమ్మని చెప్పి 14 కులాలు ఇలా అదనంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు 4% రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది బీసీ పేరు మీద. ఇప్పుడు ఈయన తగుదనమ్మా అని చెప్పి 12 అంటే 90% ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ముస్లింలతో బీసీలట. అంటే వృత్తిరీత్యా వాళ్ళు ఏ వివక్ష గురించి ఈ రాష్ట్రాన్ని పాలించారండి నిజాం. ఈ రాష్ట్రాన్ని పాలించిన నవాబులు అందరినీ కూడా ఇవాళ బీసీలో చేర్చేసి ఎవరి హక్కులు కాల రాస్తున్నారు? తెలంగాణ సమాజము. ఇవాళ నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ ఇచ్చిందంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకే కాకుండా అగ్రవర్ణాల పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ కేంద్రానికి రిజల్యూషన్ పంపిస్తామని రేవంత్ రెడ్డి అంటారు. ఒకటి 42% విద్యా ఉద్యోగాల్లో ప్లస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఇస్తాం, దాని కేంద్రానికి పంపిస్తామంటారు. మీ కోర్టులోకి బాల్ నెడుతున్నారు. నేను చెప్తాను, మేము నెడతాం. ఆయనని అనుకుంటే 2020 మ్యాచ్ ఆయన్ని ఆడతాం అనుకుంటే కాదు కదా. ఆయన కంటే మించి బ్యాట్స్మెన్స్ మా దగ్గర ఉన్నారు 2020 మ్యాచ్ ఆడేటోళ్ళు. ఆయన ఏమంటున్నాడు మొన్న ఎన్నికల్లో ఏమని చెప్పండి 42% స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. తప్పకుండా చట్టం చేయండి. కేంద్రం పంపించేటప్పుడు ఈ 42%లో ముస్లింలు బీసీలు చేర్చకుండా కేంద్రానికి పంపించండి. తప్పకుండా మేము కూడా దానికి మద్దతు పలుకుతాం. ముస్లింలు చేర్చి మీరు బీసీలను హక్కులు కాలేస్తే మేము ఒప్పుకునేది లేదు. ఈ 42%లో ఏ ఒక్క శాతం కూడా మరి ఆ ముస్లింలకు చెల్లవని చెప్పి. కానీ ఇప్పుడు 25 నుంచి 42% పెంచినప్పుడు 17% పెంచుతున్నారు కదా. సరే ముస్లింస్ ఎంత 10% ఉంటారు, మిగతా 7% అదనంగా ఈ బీసీలకే వస్తుంది కదా, హిందూ బీసీలకే వస్తుంది కదా ఒకవేళ ఉన్నా సరే. నేనేమంటున్నా 42% అన్నారు మీరు. 42%లో మీరు ఇచ్చే దాంట్లో ముస్లింలు బీసీల దాంట్లో చేర్చను అని తీర్మానం చేయండి. మీరు చేసిన సర్వేలో మా సర్వేలో ముస్లింలకు బీసీ హోదా ఇవ్వమని తీర్మానం చేయండి ముందు చట్టసభ అసెంబ్లీలో. దానికి మేము తప్పకుండా మేము బీసీలకు న్యాయం జరిగేట్టు అన్ని విధాలు అన్ని కోణాలు ఆలోచన చేస్తాం. విద్యా ఉద్యోగాల్లో సంబంధించి